హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ డాట్స్ రంగోలీ న్యూ ఇయర్ కోసం, అంటే కొత్త సంవత్సరం కోసం ముగ్గు వేస్తున్నాను. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, అలాగే మీ ఇంటి ముందు వేసుకొని ఎంజాయ్ చేయండి. పై మాట కోసం చెప్తున్నాను కానీ ఈజీగా ఉంది అని. నేనైతే దీన్ని 4 టైమ్స్ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేసి ఎందుకో రావట్లేదు. చాలా అంటే చాలా కష్టం అనిపించింది. చూడడానికి చాలా సింపుల్గానే ఉంది ముగ్గు మాత్రము. 4 టైమ్స్ ట్రై చేశాను. ఇంకా లిటరలీ వద్దు అని వదిలేద్దాం, వేరే ముగ్గు వేద్దాము అనుకుంటుంటే ఫైనల్గా 5th టైం వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేశాను. కంప్లీట్ చేసేపటికే అమ్మయ్య కంప్లీట్ చేసేసాను నేను అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఎందుకో ఈరోజు ముగ్గు వేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందేమో, అందుకనే మిస్టేక్ చేశానేమో అనుకుంటున్నాను. ముగ్గనే కాదు, మనం ఏ పనైనా చేసేటప్పుడు, మొదలు పెట్టేటప్పుడు మనం చాలా కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రత చేసినామంటే ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రిడ్జ్ అవసరమే లేకుండా పచ్చి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. పచ్చి కొబ్బరిని చాలా పెద్ద పీసెస్ కూడా కాదు, అలాగని చిన్న పీసెస్ కూడా కాదు, మీడియం సైజ్ పీసెస్ చేసుకొని మన కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు డబ్బా, అందులో కల్లుప్పులో మనం ఈ పచ్చి కొబ్బరిని వేసేసి కల్లుప్పు అంతా నిండుగా ఉండాలి, కొబ్బరి పైన నిండుగా ఉండాలి ఉప్పు. అప్పుడు మనం దాన్ని స్టోర్ చేసి పెట్టామంటే, బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం వంటలకి యూస్ చేయొచ్చు. అంటే వంటకి యూస్ చేసేటప్పుడు ఉప్పు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటుంది కాబట్టి మనము ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, అంతే. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.